హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీరందరూ బాగున్నారా? ఇవాళ ఎర్లీ మార్నింగ్ అండి, లేచాను 6కి. ఆనియన్ కట్ చేస్తున్నా, ఒక చేత మొబైల్ పట్టుకొని ఇంకో చేత కట్ చేస్తున్నా. కట్ చేయడానికి రావట్లేదండి. ఎంతకైనా కష్టమవుతుంది కదా ఉప్మా చేద్దామని మా పాపకి. ఆఫ్టర్నూన్ స్కూల్ కదా అండి, తన కోసం ఉప్మా ప్రిపేర్ చేస్తున్నా. కట్ చేయడానికి రావట్లేదండి, చాలా కష్టమైపోతుంది. ఒక చేత మొబైల్ పట్టుకున్నా, ఇంకో చేత కట్ చేస్తున్నా. ఏదో అలా మెల్లిమెల్లిగా ఒక క్లిప్ తీద్దామనేసి అలా కట్ చేశానండి ఉప్మా చేయడానికి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఉప్మా ప్రాసెస్ అండి, ఇంకా తెలుసు కదా మీ అందరికీ. నా స్టైల్లో ఉప్మా అండి. ప్యాన్ పెట్టాను, తర్వాతకి ఆయిల్ పోసాను, జీలకర్ర వేస్తున్నాను. ఆలోచిస్తున్నా, మా పాప జీలకర్ర ఎక్కువ తినదండి. జీలకర్ర తింటే తనకి వామిటింగ్ అవుతుందంట. సో చాలా వేద్దాం అనుకున్నా, మళ్ళీ అయ్యో లక్కీ మళ్ళీ జీలకర్ర ఎక్కువ తినదు కదా అనేసి మళ్ళీ స్టాప్ చేసి ఆలోచించి కొంచెం జీలకర్ర వేస్తున్నానండి. మర్చిపోయానండి. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది నాది సెకండ్ వీడియో అండి, వాయిస్ ఓవర్ ఇవ్వడం. ఏమైనా మిస్టేక్స్ ఉంటే అడ్జస్ట్మెంట్గా అండి నా వీడియోలో నాకు కొంచెం కోఆపరేట్ చేయండి ఫ్రెండ్స్ మీరంతా. ఇంకా నేను పోను ఇంకా మంచిగా మాట్లాడడానికి ట్రై చేస్తాను. ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర వేసాను. నెక్స్ట్ వచ్చి పల్లీలు, మినప్పప్పు వేసానండి. మళ్ళీ అదే ఒకే చేత ట్రైపాడ్ లేదండి నా దగ్గర, చేతితోనే తీస్తున్నాను. ఇప్పుడే కదండి వీడియోలు తీయడం నేను. ఇంకా ఎండుమిర్చి వేసాను. నేను పచ్చిమిర్చి వేయనండి, నాకు ఎండుమిర్చి వేస్తేనే ఉప్మా ఇష్టం అండి. ఎండుమిర్చి వేసాను. నెక్స్ట్ వచ్చేసి ఎండుమిర్చి, ఆనియన్స్, కరివేపాకు, సాల్ట్ తెలుసు కదా అండి ఉప్మా ప్రాసెస్. అయినా మా పిల్లలు ఉప్మా ఎక్కువ తినరండి. మా పిల్లలే కాదు, మేబీ ఎవరి పిల్లలైనా ఎవరైనా కూడా ఉప్మా ఎక్కువ ఇష్టపడరండి ఎక్కువ తినడానికి. ఎందుకు ఏమో మరి నాకు కూడా అర్థం కాదు. చాలామంది ఇదే చెప్తారు మమ్మీలు, మా పిల్లలు ఉప్మా తినరని. కానీ తప్పదు కదా అండి, తినాలి కదా. ఏదో సమ్ టైమ్స్లో అదే పనికి వస్తుంది. ఇంకా మిగతా తర్వాత క్లిప్పు అక్కడికే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఉప్మా ఫైనల్గా అయిపోయిందండి. ఉప్మా చేయడం అయిపోయింది. ఇంకా మిగతాది నేను షూట్ చేయలేదు, బయటికి వెళ్ళాను ఏదో పని ఉంటే. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఈ క్లిప్పు తీసాను. నాకు తెలిసి ఇది వీడియో ఇట్లా స్ట్రైట్గా పెట్టి తీస్తున్నాను సెల్లులో, అందుకు మేబీ ఇలా కనబడుతుందేమో. రేపటి నుండి చేంజ్ చేస్తానండి, అడ్జస్ట్ కాండి, కొంచెం నాకు సపోర్ట్ చేయండి. అందుకే క్లారిటీగా కనబడట్లేదు మీకు నేను అనుకుంటున్నా. మేబీ వీడియో మనం తీసేటప్పుడు ఫోన్ అడ్డంగా పెట్టి తీయాలంట, నేను మర్చిపోయి స్ట్రైట్గా పెట్టి తీసానండి. ఫైనల్గా బయట కడిగాను, అంతా క్లీన్ చేశాను. ఇవాళ ఫ్రైడే కదా అండి, ఫ్రైడే క్లీన్ చేసుకోవాలి కదా. ఊడ్చి వాటర్ పోసి కడిగిన తర్వాత ఇలా క్లీన్ అయింది. తర్వాతకి బాసాలు దోమానండి. ఇంకా బాసాలను క్లిప్ యాడ్ చేయలేదు నేను. బయట కడిగేసి ముగ్గు పెట్టేసి వచ్చి బాసాలు దోమాను. బాసాలు దోమడం అయిపోయిన తర్వాతకి ఇక్కడ మా ఇంటికి ఎలుక వచ్చిందండి ఎర్లీ మార్నింగ్. మా పాప చూస్తుంది బయట ఉండి. ఎలుక వచ్చిందండి, ఎలుకని బయటికి పంపిస్తున్నాడు తను. ఇంకా తర్వాత ముగ్గు పెట్టాను చూడండి, ఏదో అలా పెట్టాను. వాటర్కి అంతా పోయిందండి ముగ్గు. ఎలుక వచ్చింది కదా, తొక్కడం వల్ల ముగ్గంతా పోయింది, సరిగా కనిపించట్లేదు. మళ్ళీ పచ్చి మీద ఉంది, ఆరలేదండి ముగ్గు కూడా, అందుకే అలా కనిపిస్తుంది. ఆరితే బాగా కనిపిస్తుంది కదా, ఆరలేదు. ఆరితేనే ముగ్గు చాలా బాగా కనిపిస్తుందండి. వీడియో నేను స్పీడ్గా చెప్తున్నానండి, ఇది ఫస్ట్ కదా, నాకు ఇంకా అలవాటు కాలేదు. నెక్స్ట్ వచ్చేసి పాప వెళ్ళిపోయింది. పాప వెళ్ళిపోయిన తర్వాతకి మళ్ళీ నేను మా హస్బెండ్ ఫేస్ వాష్ చేసుకొని టీ తాగుతున్నామండి. పాప పోయిన తర్వాతనే టిఫిన్ చేస్తానండి. పాప పోయేంత వరకు ఏం చేయను నేను.
తను పోతేనే ప్రశాంతంగా కదా, నేను టీ ప్రశాంతంగా తాగుతా అండి కూర్చొని. అగడబగడ నాకు ఇష్టం ఉండదు. టీని ఆస్వాదించుకుంటూ తాగడం నాకు చాలా ఇష్టం. అందులో ఒకటి అల్లం టీ అంటే నాకు చాలా ఇష్టం అండి. నెక్స్ట్ వచ్చేసి నాకు మా హస్బెండ్కి ఇద్దరికి పోస్తున్నానండి. కానీ నేను టీ మరీ ఎక్కువ ఏం తాగను, డైలీ వన్స్ అన్న తాగాలి అంతే. ఒకేసారి కొంచెమే తాగుతా, మరీ ఎక్కువ ఏం తాగను నేను. అల్లం టీయే నాకు చాలా ఇష్టం, అది చిక్కగా పెట్టుకొని తాగాలి అండి. కానీ నాకు మా హస్బెండ్కి ఇద్దరికి పోస్తున్నాను అక్కడ గ్లాసెస్లో అల్లం టీ. టీ తాగేటప్పుడు ప్రశాంతంగా ఒక హాఫ్ అన్ అవర్ కూర్చుంటా అండి. కూర్చున్న తర్వాతనే మిగతా పని చేస్తాను. అంతవరకు నేను పని చేయనండి. నేను బ్రేక్ టైం అన్నమాట అది నాకు. దాని తర్వాతకి మళ్ళీ ఎనర్జీ వస్తుంది, మళ్ళీ వర్క్ స్టార్ట్ చేస్తాను. తనకిస్తున్న టీ నేను. ఓకే అండి, ఈ వీడియో